ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి. సో చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో గైస్, మనకు రీసెంట్గా చూసుకున్నట్టయితే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో అయితే జరిగింది కదా. సో అపోనెంట్ పార్టీ వాళ్ళు కూడా చాలా పార్టీ సంఘాలు కూడా అయితే దీన్ని అయితే విమర్శిస్తున్నారనమాట. సో పేపర్ కరెక్షన్ అనేది చాలా దారుణంగా చేసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సప్లీలో చూసుకున్నట్లయితే చాలామందిని అయితే ఫెయిల్ చేశారు. సో ఆన్లైన్ పేపర్ కరెక్షన్ అనేది సరిగ్గా అయితే జరపలేదు. సో చాలామంది స్టూడెంట్స్ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో గైస్, దీని మీద అయితే మనకు ట్రెండింగ్ న్యూస్ అయితే నడుస్తుంది. సో చాలామంది పేరెంట్స్ కూడా అండ్ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయన్నమాట మనకు గవర్నమెంట్కి చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటున్నారు స్టూడెంట్స్, ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ పేపర్ కరెక్షన్ అని చెప్పి 2 మార్కులు, 3 మార్కులు, 5 మార్కుల తేడాతో అయితే మనకు ఫెయిల్ అయితే చేశారనమాట. సో ఎస్పెషలీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని అయితే చాలామందిని అయితే ఫెయిల్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇన్ కేస్ కనుక సప్లీలో రీవెరిఫికేషన్ పెట్టుకొని కూడా పాస్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు 1 ఇయర్ వేస్ట్ అయినట్లే. సో ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా, సో ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. సో చాలా ఎడ్యుకేషన్ సంఘాలు కూడా అయితే దీని మీద అయితే విమర్శిస్తున్నారు. ప్లస్ మనకైతే సపోర్ట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకైతే దీని మీద అయితే న్యూస్ అయితే నడుస్తుంది. సో చూద్దాం ఏమవుతుంది. సో ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి గైస్ వెంటనే.